రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న ఆ జిల్లాలో మాత్రం ఇంకా వెనుకబడి ఉందా? పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించడంలో సైతం నేతలు వెనకబడుతున్నారా? దీంతో ఆ జిల్లా నేతలను పిలిచి జగన్ క్లాస్ తీసుకుంటున్నారా? ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా, లేదంటే మిమ్మల్నే మార్చమంటారా అంటూ వార్నింగ్ ఇచ్చారా? ఆ జిల్లా నేతలకు తాజాగా ఫ్యాన్ పార్టీ అధినేత ఇచ్చిన టాస్క్ ఏంటి? ఇంతకు జగన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏ జిల్లా నేతలపైన? లెట్స్ వాచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లా పార్టీ పరిస్థితిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ ప్రతి జిల్లాలో నాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రభుత్వంపై పోరాటాలను ఉధృతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయితే కోనసీమ జిల్లాలో మాత్రం పార్టీ ఆశించిన స్థాయిలో చురుకుదనం కనబరచకపోవడంతో జిల్లా నేతలకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీకి కోనసీమలో చారిత్రాత్మక ఎదురుదెబ్బను మిగిల్చింది. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు అమలాపురం పార్లమెంటు స్థానాన్ని కూడా పార్టీ కోల్పోయింది. ఒకప్పుడు వైసీపీకి బలమైన కంచుకొట్టగా భావించిన జిల్లాలో పూర్తిస్థాయి ఓటమి ఎదుర్కోవడం పార్టీని తీవ్ర ఆత్మపరిశీలనలోకి నెట్టింది. ఈ ఫలితాలు కేవలం ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా మాత్రమే కాదని, జిల్లా నాయకత్వంలోని సమన్వయ లోపాలు, స్థానిక అసంతృప్తి, వర్గ రాజకీయాలు, కేడర్లో నిస్పృహ కూడా ప్రధాన కారణాలని పార్టీ అంతర్గత సమీక్షల్లో తేలింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వైసీపీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ప్రజా సమస్యలపైన ఆందోళనలు, నియోజకవర్గాల వర్గ సమావేశాలు, కేడర్ సమీక్షలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు చేపడుతోంది. దీంతో కొన్ని జిల్లాల్లో పార్టీ మళ్లీ యాక్టివ్గా కనిపిస్తోంది. అయితే కోనసీమలో మాత్రం అలాంటి రాజకీయ చైతన్యం కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు నాయకులు దూరంగా ఉండడం, ప్రజా సమస్యలపైన సమిష్టి పోరాటం కనిపించకపోవడం, కేడర్లో ఉత్సాహం తగ్గిపోవడం వంటి అంశాలపైన జగన్ అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో పార్టీ బలహీనతకు మరో ప్రధాన కారణంగా సీనియర్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడాన్ని రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన పినిపే విశ్వరూప్ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో అంతగా చురుకుగా కనిపించడం లేదు. అదే సమయంలో రాజులు, పి గన్నవరం, రామచంద్రాపురం వంటి కీలక నియోజకవర్గాల్లో నాయకత్వ స్పష్టత లేకపోవడం కేడర్ను గందరగోళానికి గురిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన నాయకులు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం, పరస్పర సహకారం లేకపోవడం వల్ల స్థానిక స్థాయిలో పార్టీ ప్రభావం తగ్గిందని విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో పరిస్థితి అధిష్టానాన్ని ఎక్కువ ఆందోళనకు గురిచేస్తుందని సమాచారం. మాజీ మంత్రులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ త్రిమూర్తుల వర్గాల మధ్య కొనసాగుతున్న గ్రూప్ రాజకీయాలు పార్టీ పుంజుకోవడానికి అడ్డంకిగా మారాయని పార్టీ శ్రేణులే అంటున్నాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా కేడర్ కూడా వర్గాలుగా వీడిపోవడం, పార్టీ కార్యక్రమాల్లో సమిష్టి భాగస్వామ్యం లేకపోవడం ప్రజల్లో ప్రతికూల సంకేతాలను పంపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముమ్మడివరం, కొత్తపేట నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఉనికి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత అక్కడ నాయకుల యాక్టివిటీ తగ్గిపోయిందనే అభిప్రాయం కూడా ఉంది. మడపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తోటి త్రిమూర్తులు మాత్రం మిగతా నేతలతో పోలిస్తే క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాపు నేతల సమావేశాన్ని నిర్వహించడం, కాపు సామాజిక వర్గ సమస్యలను అజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రాజకీయంగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా కార్యక్రమాలు పార్టీకి స్థానికంగా కొంత ఊపు తీసుకురాగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా జగన్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారట. పార్టీ బలోపేతానికి నేతలంతా కలిసి పనిచేయాలని, లేదంటే తానే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ తాజా హెచ్చరిక వెనుక కీలక రాజకీయ లక్ష్యం కూడా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ప్రజల్లో పార్టీ బలం ఎంత మేర ఉందో నిరూపించుకునే తొలి రాజకీయ పరీక్షగా ఈ ఎన్నికలను చూస్తోంది. అందుకే అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే కేడర్లో కొత్త ఉత్సాహం వస్తుందని, రాబోయే ఎన్నికలకు బలమైన పునాది పడుతుందని పార్టీ అంచనా వేస్తోంది. అయితే జగన్ ఇచ్చిన హెచ్చరికను జిల్లా నాయకులు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు? 4 నెలలు ప్రజల్లో ఉండాలన్న అధిష్టానం ఆదేశాలను అమలు చేస్తారా? అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం సమిష్టిగా పనిచేస్తారా? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటగలరా? లేక గత ఎన్నికల మాదిరిగానే సమన్వయ లోపం మరోసారి పార్టీకి రాజకీయంగా నష్టమే మిగులుస్తుందా? కోనసీమ వైసీపీ భవిష్యత్తు దిశను నిర్ణయించే సమాధానాలు రాబోయే నెలల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.